మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. మేము ఇక్కడ సిటిఎంకి వెళ్తుంటే మా సుమన్ టీవీ కెమెరాకి ఒక దృశ్యం, ఘోరాతి ఘోరమైన దృశ్యం ఒకటి ఎదురైంది. ఏమిటి ఆ పరిస్థితిని కనుక్కుందామని ఇక్కడ ఆపాము. ఎందుకంటే ఇక్కడ మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్క వాహనం కానీ, ప్రతి ఎంప్లాయీస్ కానీ, ప్రజాప్రతినిధులు అయితే కానీ, సామాన్య ప్రజలైతే కానీ ఇటు వెళుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దిక్కులేని వాళ్ళని ఎవరు పలకరించడనే చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ ఇటువైపు రోడ్డు, లక్షల మంది, వేల మంది పోయి వస్తుంటారు. ఇటువైపు అడవి ప్రాంతం మాదిరి ఉన్నటువంటి ముళ్ళ చెట్లు, పొదలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విష పురుగులు కూడా అదే విధంగా ఉంటాయి. ఒక వ్యర్థాలు, ఇట్లా చికెన్కి సంబంధించినటువంటి అయితేమి అలాంటి వ్యర్థాలు, ఇంకా వేస్ట్ పదార్థాలు, వాటర్ బాటిల్స్, వాటి మధ్యన ఒక దిబ్బలాగా ఏర్పరచుకొని, ఒక కోటలాగా ఏర్పరచుకొని ఒక మహిళ అక్కడే ఎండలో, ఎంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న ఈ ఎండలో ఆమె దుర్వాసన వెదజల్లుతుంటే కూడా అక్కడ కనీసం మనం కూడా ఒక 10 మీటర్ల దూరంలోనే దుర్వాసన వెదజల్లుతుంది. అలాంటి ప్రదేశంలో ఒక మహిళ, మనము ఎట్లాగానో చెప్పుకుంటాము, మహిళకి ఎంత విలువిస్తామో, ఎంత గౌరవిస్తామో మన అందరికీ తెలిసిన అలాంటి మహిళ అక్కడ జీవనం సాగిస్తుంది. నిస్సహాయ స్థితిలో ఆమె ఎలా బ్రతుకుతుందో ఒకసారి ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆమె ప్రాబ్లం ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అనేసి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి ఒకసారి ఆమెని చూద్దాం. ఆమె తిని కూడా ఎన్ని రోజులు అవుతుందో మనకైతే తెలియదు. ఒకసారి మనకి తోచినట్టు ఏదో ఒకటి పలహారాలు ఇద్దామనేసి ఫ్రూట్స్ తీసుకొచ్చాము. ఆమె ఆకలిని ఒక పూట తీర్చిన వాళ్ళం అవుతాము. ఆమెకి ఆ ఫ్రూట్స్ అందించి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి ఆమె పరిస్థితిని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. తీసుకో అమ్మా, తీసుకో. మీ పేరేమి? పేరు సరస్వతి అమ్మ. సరస్వతి అమ్మ. ఎందుకు ఇట్లా తా ఉన్నావు? బట్టలు లానేవాళ్ళు, బట్టలు గిరేగత బట్టలు లానేవాళ్ళు. ఇట్లా నీకు ఇలాంటి చోటు ఉన్నావు, నీకేమ భయం అనిపించదా? डर नहीं है ना कई को अम्मिया अम्मी डर नहीं है ना दूसरा वाला बोलो कौन कौन बोले ಮೈ ಬೋಲಿಯ ನಾ ನೀವ್ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದು ಇವಾಗ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದು? ಇಲ್ಲೇ ಇಲ್ಲೇ ಮದನಪಲ್ಲಿನ. ಎಕಡೆ ಮನೆಯವರು? ಇಲ್ಲೇ ಬೋಟ್ ಏನಾ ఉదర్తే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మేనా? ನಾವು ಅಕಡೆ ಮಂಡ್ಯ ಕಡೆ ಈಗ ಬಂದಿರೋದು ಯಾಕೆ ಇವ್ರು అంత దూరం నుంచి ఎట్లా వచ్చావు? ಬಂದಿರೋದು ಯಾಕೆ ಇವ್ರು ಬಂದಿರೋದು ಯಾಕೆ? మీకోసమే. ನಂಗೋಸಿ ಏನು ಬಂದಿದ್ದೀರ ಅಂತ టీవీలో ఎక్కితే టీవీలో నీకు సహాయం చేద్దామని వచ్చినాం. టీవీ నడితే అల్వల ఇలాంటి చోటు ఉన్నావు. ఉదర్ దావుతుందా? చూస్తున్నారు కదా ఇక్కడ ఆమె దుస్థితి. అక్కడ ఎదురుగా ఒక కొంచెం దూరంలో ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజుల నుంచి ఉంది ఏమని చెప్పండి అమ్మా. ఏంటి ఆమె పరిస్థితి? ఏమి ఎన్ని రోజుల నుంచి ఉంది ఆమె? సంవత్సరం ఉంటుంది. ఒక సంవత్సరం మాకు తెలిసినప్పుడు సంవత్సరం అంటూ ఎండ వరుసగానే ఉంటుంది, ఎండకాడే ఉంటుంది. ఎక్కడ పోదు, ఆడుకో లేస్తుంది, అట్లా తిరుగుతుంది, ఆడుకుంటుంది అంతే. అలా ఎవరు దారింటి వేలు పెడతారు, తింటుంది. ఎవరైనా పోతా ఉంటారా, ఎత్తుకొస్తారు, ఇస్తా అంటారు, పెడతా అంటారు, తింటా ఉంటుంది అంతే అంతే.
ఆమెకంటూ ఇప్పుడు వర్షంలోన వర్షంలోన ఎండలోన నువ్వు ఏ చలిలోన ఆడే అంటే మీరు రోజు చూస్తా ఉంటారు. రోజు చూస్తుంటాం కదా, ఏడ ఉంది కదా ఎదురు. మీ మనసు ఏం చెల్లించలేదా? చెల్లించి మా కుట్టేదానికి వస్తుంది పోతే ఇప్పుడు పోమ్మా రా అంటే ఏం సార్ నీ పరిస్థితి ఏమిటంటే మీరు ఏమన్నా అన్నమో కాఫీలు టీలు అడుగుతుంది, నీళ్లు వాటర్ అన్ని ఇస్తాము. ఎంత మనం పెట్టినా మనం ఏమైనా పోతే మనకు ఎందుకు ఇట్లా గలీజు పని చేస్తాం, గుడ్డలు వేసుకుని బట్టలు లేవు ఒంటి మీద, బట్టలు ఇస్తాము వేసుకుందిరా నైట్ ఇస్తాం. నువ్వు పో ఓ ఓ ఓ ఓ బట్టలు కూడా లేవు ఇప్పుడు లేవు, ఇప్పుడే లేదు, ఇంతకుముందు ఉండేవి ఇక్కడ వచ్చినప్పుడు లేవు. ఇప్పుడు నువ్వు మా హిందీలో మాట్లాడే ఏ రోజు కవర్లు అదే దాంట్లో వింటే నేను చెప్పేకి అంత అక్కడ పెట్టంటే నువ్వు పో మీ ఇంటికి, ఇంటి పో నువ్వు అంటుంది. అందుకే మేము మాట్లాడినా. ఇప్పుడు నేను పెట్టను మాట్లాడను. ఏం అనిపించుకోవడం పెట్టి అనిపించుకోవాలని. తెలుగు రాదు, హిందీ రాదు, తెలియదు. ఏది ఎక్కడో చెప్తే కదా తెలియదు, ఏమి కానీ చెప్పదు. ఒక మాట మాట్లాడుతుంది అంతే. నువ్వు ఏ మాత్రం మాట్లాడదు. హిందీలో మాట్లాడే వాళ్ళకైతే ఏందో ఒకటి చెప్తుంది, తెలుగు అస్సలు చెప్పదు. ఆమెన్న ప్రదేశం నుంచి ఒక 20-30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంకాలమ్మ ఆలయము నిర్వాహకులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడుగు కూడా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి రోజు వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఆమెని దుస్థితి చూస్తుంటారు కాబట్టి వాళ్ళు పెద్దలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా, ఏంటి ఆమె పరిస్థితి? ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలదు. ఇప్పుడు వచ్చి దగ్గర 3 నెలలు 4 నెలలు అయిపోతుంది. 3 నెలలు 5-6 నెలలు అయిపోతా ఉంది. ఆ నుంచి జరుపుకుంటా రాజేశ్వరి గుడి దగ్గర ఉంటుంది. ఆ నుంచి జరుపుకుంటా ఇక్కడికి వచ్చేసింది. ఎంతమంది వచ్చి అడిగినా కానీ మేము ఏదో ఆశ్రమంలో పాటు చేస్తాము అని చెప్పినా పోవడంలే. కాకపోతే ఆమె తినేదానికి పాడు చెడు పడి అందరూ తెచ్చిస్తూ ఉన్నారు. ఆమె యాడికి పొమ్మన్నా కానీ పిలిచిపోయి మేము వదలుతామన్నా కానీ వదల్లా, పోవడంలే. అది సమాచారం. మేము ఆ పరిస్థితి చూడలేకుండా ఉన్నాము. గవర్నమెంట్ తరఫున పంచాయతీ వాళ్ళు అందరూ చెప్పి చూసినారు, పోవడంలే. ఇంకేమన్నా ప్రభుత్వం మీద చర్య తీసుకొని ఆమె ఏమన్నా బాగుండే తావున చేరిస్తే బాగుంటుంది అని మాకు సంతోషంగా ఉంటుంది. వాహనాలు ఎక్కువగా పోతా ఉంటాయి. ఏది ఏ టైంలో ఏది జరుగుతుందో మనం చెప్పలేము. మేము చెప్పినా కానీ మన మాట ఆమె మాటే మన మాట ఆమె వినదు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగంతో ఆమెను ఏదైనా వేరే తాపు చేరిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇక్కడికి అయితే ఆమెన్న ప్రదేశం అయితే మనం అక్కడికి సంబంధించిన పంచాయతీ సచివాలయానికి అయితే మనం ఇక్కడైతే చేరుకున్నాం. ఏమిటి ఆమె పరిస్థితి ఏమిటిని అధికారులను కూడా పంచాయతీ కార్యదర్శిని అడిగే ప్రయత్నం కూడా మనము చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం మనమైతే వెంకటప్ప కోట గ్రామ సచివాలయంలో ఈ సచివాలయం పరిధి కిందకు వస్తుంది ఆమె ఉండే ప్రదేశం. అయితే ఇక్కడ లోపల పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ గుడ్ నేమ్ సార్? రవి గారు. పంచాయతీ కార్యదర్శి రవి గారితో ఉన్నాం. ఆమె అక్కడున్న ప్రదేశానికి సంబంధించిన గ్రామ సచివాలయం ఇది. చెప్పండి సార్, ఆమె పరిస్థితి ఏంటి? ఆ సరోజమ్మ అని చెప్పింది, ఆమెను అడిగితే ఆమె నేము, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి ఆమె పరిస్థితి ఏంటి? సార్ దాదాపుగా 1 year నుంచి కూడా ఆమె అక్కడే ఉన్నారు. సో మేము కూడా చాలా సార్లు ఆమెని ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఆమెకి మా శానిటేషన్ వర్కర్స్ అలాగే మేము అందరం ఇన్వాల్వ్ అయ్యి ఆమెని అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి చేంజ్ చేసి దగ్గరలో ఉండే ఒక బస్ స్టాప్లో కానీ లేదంటే ఏదైనా పునరావాసం కల్పించాలి అనే ఉద్దేశంతో కూడా ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమె మెంటల్లీ కొంచెం రిటార్డెడ్ అవ్వడం వల్ల మనం చెప్పినప్పుడు సరే అనడము, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో కూర్చోవడం చేస్తుంది. ఒకసారి తనని వేరే చోటకి కూడా మార్చడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి కూర్చొనింది. సో నిజంగా చెప్పాలంటే ఆ సుమన్ టీవీ తరఫున మీరు వచ్చారని తెలిసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ ఫ్యూచర్లో ఏదైనా వాహనాలు వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ ఏదైనా జరిగితే అందరం బాధపడతాము. అలాగే ఆమె మీద మాకు కూడా చాలా బాధ అయితే ఉంది. చాలాసార్లు ఆ బాధను ఆమెతో కూడా వ్యక్తపరిచాము. అమ్మ మీరు వెళ్ళండి, మీకు కావాల్సిన సౌకర్యాలు ఏమైనా కనిపిస్తామని చెప్పి ఇంకా 2-3 సర్వీస్ సొసైటీస్ని కూడా మేము అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాము. సో అవి ఎవరైనా సైక్రియాటిస్ట్ కావచ్చు లేదా ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైనా సహాయం చేయగలిగితే మా పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీగా నేను చేయాల్సినటువంటి ఏ సేవ అయినా లేదంటే ఏ హెల్ప్ అయినా ఏ సహాయం అయినా నేను రెడీగా ఉన్నాను సార్. సో మీతో పాటు నేను కూడా వస్తాను. ఖచ్చితంగా మీరు చేసి మంచి పనిలో నా వంతుగా నేను కూడా సహాయం చేస్తానని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా సార్ మీరు ఏం చేయమన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఈవెన్ మా స్టాఫ్ కావచ్చు, మా దగ్గర ఉన్న శానిటేషన్ వర్కర్స్ కూడా
దాదాపుగా 8 మంది నుంచి 9 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్దాము. సో మనము చేంజ్ చేసి నేను అక్కడ ఆమెకి చుట్టుపక్కల ఉండడానికి ఒక క్లీన్ అండ్ హెల్తీ వాతావరణాన్ని కూడా నేను క్రియేట్ చేసిస్తాను. సో దానికి కూడా ఖచ్చితంగా నేను బాధ్యత ఉంటాను సార్. మీకు ఈ టీవీ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా మన పంచాయతీ కార్యదర్శి రవి సార్ గారి మాటలు వింటుంటే నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే సొసైటీలో మామూలుగా సాధారణంగా అక్కడ మేము వీడియో తీస్తుంటే మామూలుగా అక్కడ సంబంధించిన అధికారులు వచ్చి అరుస్తారనమాట. ఎవరన్నా ఎందుకు ఇట్లా మీరు ఇట్లా చేస్తున్నారు, మాకు చెడ్డ పేరు వస్తుంది అది ఇది. కానీ అలా ఆయన చేయలేదు, ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి వారు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతం కావాలి. ఎందుకంటే దారిలో సమస్య ఏదోలే మనకెందుకులే అనుకొని వెళ్ళే రోజుల్లో ఇలాంటి సహాయ సహకారాలు అందించాలన్నటువంటి అధికారులు ఉండటం ఈ సమాజంలో ఇప్పుడు మన ముందు ఉండటం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. సో ఆమె పరిస్థితిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. నెక్స్ట్ ఆమె పరిస్థితిని ఈ పంచాయతీ కార్యదర్శి ఎలా మార్చబోతాడో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మన సచివాలయ సిబ్బంది మొత్తం వచ్చారు ఇక్కడికి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే కూడా ఏఎన్ఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆమెకి ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యం చేయించి కూడా మంచి సురక్షితమైన ప్రదేశానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నైట్ ఇస్తారు, బెడ్ షీట్ ఇస్తారు. అదే 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 కమ్మీది ఆమెకి పుచ్చుకుంటుంది. ఈ కమ్మీది కమ్మీ
ఇక్కడంతా నిలబడి చూసేవాళ్ళే తప్ప ఆమెకి సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు వస్తా ఉండలేదు. ఎందుకంటే ఆమెకి చాలా కావాల్సి వస్తాయి. బెడ్షీట్ అయితేమి, ఇలాంటి స్వెటర్ అయితేమి, టవళ్ళు, ఇలాంటి దుస్తులు, ఇలాంటివి కావాల్సిన ఫుడ్ తినడం కోసం ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు కావాల్సి వస్తాయి. కానీ ఒక్కరు కూడా ఆమెకి మీ వంతు ఏదన్నా ఒక దుస్తులకి కానీ ఇబ్బందులకి పడుతున్నారు, మీ వంతు ఏదన్నా హెల్ప్ చేయగలం మేము, చేస్తాం ఖచ్చితంగా. ఒక 6 నెలల సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము. పడే బాధను చూసి మేమే మీ దగ్గర సుమన్ టీవీకి వచ్చి చెప్దాం అనుకున్నాము. కానీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మేము కూడా మా తగినంత సాయం ఆమెకు చేస్తాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం బాగా నచ్చిందన్న నాకైతే. ఇది మా మనిషి ఏంటంటే వర్షం వచ్చినా ఇక్కడే, చలి ఇక్కడే, ఎండలోనే ఇక్కడే, పాపం ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు. సో మాకు చూసి చాలా అనిపించేది. కానీ మీ ఇనిషియేటివ్ మాత్రం బాగా నచ్చింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది ఇనిషియేటివ్ కన్నా. మీరు నాకు అంటే ఎట్లాగా చేయాలి, ఎక్కడ చేయాలి, లేకపోతే మన సుమన్ టీవీ ఇక్కడ ఆఫీస్ ఉంది, మీరు తెలుసు నాకు. సో అక్కడికి వచ్చి మేము చేయగలమా, ఎట్లా మీరు చెప్తే దాన్ని బట్టి మేము అంటే వాలంటీర్గా ముందుకు వచ్చేసేసి మనకి చేతనైనంత మనము చేద్దాము. ఎందుకంటే పాపం మేము ఇప్పటి నుంచో చూస్తున్నాం తనని. పాపం ఒకళ్ళు పెడతారు, ఒకళ్ళు పెట్టారు. పాపం ఇక్కడే కూర్చొని అదే బస్ స్టాండ్లో పడుకోవటం, ఆ రోడ్డు మీద పడుకోవటం పాపం తను. కానీ చాలా మంచి డెసిషన్ అయితే, చాలా మంచి మూవ్ అయితే, మంచిగా అనిపించింది మాకైతే మీరు చూసి. పంచాయతీ కార్యదర్శి రవి సార్ గారికి నిజంగానే మా యొక్క సుమన్ టీవీ తరఫున కూడా మేము అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇమ్మీడియట్ గా స్పందించి మామూలుగా మీరు మా 5:30కి అట్లా 5కి అట్లా ఆఫీస్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 6:30 అవుతున్నా కూడా మీ స్టాఫ్ తో మొత్తం ఇక్కడ చేరుకుని ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె మీద ఉన్నటువంటి పాత బట్టలు అవంతా ఏంటో తొలగించి, అలాంటివంతా తొలగించి ఆమెకి ఇప్పుడు నిజంగా ఒక మహిళ, మామూలు మహిళ ఎలా ఉంటుందో అలాగా చేసినందుకు మీకు నిజంగా హ్యాండ్స్ అప్ సార్. మీ యొక్క టీమ్ కి, మీ యొక్క బృందానికి కూడా, సచివాలయ బృందానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెప్పండి సార్, ఇలాంటి కార్యక్రమం మీ ద్వారా జరిగినందుకు ఎలా ఉంది? మా పంచాయతీలో ఈమె దాదాపుగా 1 ఇయర్ నుంచి ఉంది. దాన్ని ప్రతిరోజు చూస్తున్నాము. ఈమె ఉన్న వేషధారణకి వేరే ఏ అనాథాశ్రమంలో కావచ్చు, లేదా ఏదైనా ఒక సర్వీస్ సొసైటీలో చేర్పించడానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు. సో ఈరోజు సుమన్ టీవీ తరఫున అలాగే మా సచివాలయం స్టాఫ్, అలాగే మా సచివాలయం తరఫున పనిచేసే మా శానిటేషన్ వర్కర్స్ సహాయంతో కూడా ఆమెని ప్రజెంట్ మనం మామూలు మనిషిగా చేయగలిగినాము. సో దయచేసి అందరికీ కోరుకునేది ఏంటంటే, ఏదైనా సర్వీస్ సొసైటీ ఉన్న ఆర్ఫనైజ్ సెంటర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఆమెని ఒక ఆర్ఫనైజ్ సెంటర్లో చేర్పిస్తే సో ఇంకా ఆమె ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పి, సో దీనికి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా నేను మా సచివాలయం సిబ్బందికి, అలాగే మా సచివాలయం స్టాఫ్కి, అలాగే మా శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సుమన్ టీవీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టీవీ ద్వారా అయినా సరే సో ఆర్ఫనైజ్ సెంటర్ వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయ్యి ఆమెకు ఒక మంచి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మేము తట్టివారిపల్లి పంచాయతీలో వెల్ఫేర్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. సుమన్ టీవీ తరపు నుంచి ఇక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకొని రోడ్డు పక్కన ఉన్న ఆమె గురించి ఆలోచించి వాళ్ళు మా సచివాలయం దగ్గరికి వచ్చి మాకు ఇలా ఉంది, ఏదో ఒకటి మనం చేద్దామని చెప్పి మా సెక్రటరీ గారికి, మా సిబ్బందికి, అలాగే మాకు అందరికీ తెలియజేయడమైనది. వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈమెని అక్కడ వేరే చోట ఉన్నారు, రోడ్డు పక్కన అక్కడ లారీలు బస్సులు ఏవైనా వస్తే ఆమెను గుద్దే ప్రమాదం కూడా ఉంది. చాలా సార్లు చెప్పి చూసినా ఆమె ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మా శానిటేషన్ వర్కర్ ద్వారా ఇక్కడంతా క్లీన్ చేపించి ఆమెకి పైన ఉన్న చెత్త చెదారం అంతా తొలగించి బాగా రెడీ చేసి ఇక్కడ అంతా క్లీన్ చేసి ఇక్కడే సేఫ్ గా ఆమెను పెట్టడం జరిగింది ప్రస్తుతానికి. అలాగే నైట్ ఆమెకి నైట్ ఎవరి వల్ల ఇబ్బంది కాకుండా, ఎవరైనా తాగేసి కానీ ఎవరైనా ఆమెకి ఇబ్బంది కలగకుండా కూడా పెట్రోలింగ్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు, మేము చూస్తుంటాము. అంతలోపు ఎవరైనా దయదలిచి ఆమెని అడాప్ట్ చేసుకొని అక్కడ ఏదైనా వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ తీసుకొని ఆమెని బాగా చూసుకుంటారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఆమె వేషధారణ అలా ఉంటే ఆమె కోఆపరేట్ కూడా చేయని తరుణంలో ఆమెకి దగ్గరుండి ఆమె వేషధారణ అంతా తొలగించి ఆమెకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఆమెను ఒక నార్మల్ మహిళగా తీర్చిదిద్దారు. చెప్పండి ఆమె ఎలా ఉంది? రోజు మా రోడ్డు పైన ఉంటాను సార్.
అయినా చెప్పిన మాట ఎవరికి వెనకని ఉంది. ఇక్కడ బస్సులు లారీలు వచ్చి కొంచెం తొక్కించే ఇబ్బంది కూడా ఉండింది. మళ్ళీ మా సార్ వాళ్ళందరూ, మా సత్యవాలయంలో సార్ వాళ్ళందరూ వచ్చి మేమందరూ ఆయమ్మను బాగా రెడీ చేసి మామూలు మహిళగా చేసి రెడీ చేసి ఆయమ్మను బాగా పరిశుభ్రించినాం సార్. ఆయమ్మ ఒంటి మీద 40 గుడ్డలు ఉన్నాయి. ఆ గుడ్డలన్నీ క్లీన్ చేసి ఆయమ్మను బాగా శుభ్రంగా పెట్టినాం సార్. మా చేత వచ్చిన వల్ల ఆ స్నానం చేపించి రెడీ చేసి అడుగుసుని పెట్టినాం సార్. ఎవరన్నా దయచేసి ఆయమ్మకి ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వండి సార్. దావింటి బియ్యం వాళ్ళంతా గుజరి వాళ్ళు పాడు ఆయమ్మను ఏమి చేయకన్నా తాగేదే వాళ్ళంతా దాని రాకన్నా అందరూ చూసుకోండి చెప్తా ఉన్నాం.